యేసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాల్లో రాయబడి ఉంది. ఇది విధేయత చూపించిన మాట, తన తల్లి పట్ల ప్రేమ బాధ్యతను చూపించిన మాట. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి అయిన మరియతో, అలాగే తాను ఎంతగానో ప్రేమించిన ప్రియ శిష్యుడైన యోహానుతో చెప్తారు. శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను ఒక్కడు మాత్రమే ప్రభు మరణం వరకు ఆయన వెంబడించాడు. యేసయ్య చనిపోతున్న తన తల్లి యొక్క సంరక్షణ కొరకు ఆలోచించారు. లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనాలలో సిమియోను ఏ ప్రవచనమైతే మరియమ్మకు చెప్పాడో ఆ ప్రవచనము ఈ యొక్క మాటలు నెరవేరింది. మోసి కని పెంచిన తనకు కుమారుడు ఎంతో ఘోరంగా మరణిస్తూ ఉంటే ఆ బాధను అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడబోతూ ఉన్నారో ఆ యొక్క శిలువ దగ్గరికి వచ్చి చాలా శ్రద్ధగా ఆ యొక్క మాటలను ఆలకించింది. నిజమే కదండి, మన కన్న బిడ్డలకు ఏదైనా చిన్న గాయం అయితేనే మనం ఎంతగానో తల్లడిల్లిపోతాం. కానీ తన కుమారుడు తన కళ్ళ ఎదుటే మరణిస్తూ ఉంటే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటలో ప్రాముఖ్యంగా మనకు 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఆ 3 వ్యక్తుల గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనకు తల్లిదండ్రులకు సహాయపడ్డారు. అలాగే శిలువ శ్రమను, ఆ యొక్క నిందను అనుభవిస్తూ కూడా తన యొక్క తల్లిని మర్చిపోలేదు, తన యొక్క తల్లి బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు. ప్రస్తుతము మనమున్న ఈ లోకంలో చాలామంది తమ యొక్క తల్లిదండ్రులను తమ యొక్క పనుల భారమును బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో శ్రమను అనుభవిస్తూ కూడా తన యొక్క తల్లి బాధ్యతను మర్చిపోలేదు. కనుక మనము కూడా అదే ప్రకారంగా నడుచుకోవాలి. రెండవదిగా మరియా, ఈమె ధన్యురాలు. సిమియోను లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనంలో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని చెప్పిన మాట ఈ సందర్భం గురించే. తన కళ్ళ ముందే తన కుమారుడు ఎంతో బాధను, శ్రమను అనుభవిస్తూ చనిపోవటము, తన హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుని పోవటమే కదా. అందుకని సిమియోను ముందుగానే ప్రవచించాడు. ఆ ప్రవచనము నెరవేరబడింది. మూడవదిగా యోహాను. శిష్యులందరిలో యోహాను చాలా ప్రత్యేకింపబడినవాడు. ఎందుకనంటే యేసయ్య మరణం వరకు యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించాడు. అలాగే ప్రభు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ బాధ్యతను అప్పగించినప్పుడు తన బాధ్యతను తీసుకుని తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. తల్లిదండ్రులతో మనం ఎలా ఉండాలో క్లుప్తంగా కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనము, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. రెండవదిగా సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గాయకొనుము, నీ తల్లి ఉపదేశంను త్రోసివేయకుము. దీని ప్రకారముగా తల్లిదండ్రులు చెప్పే ప్రతి ఉపదేశంను మనం వినాలి. మూడవదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని, అలాగే 23వ అధ్యాయము 25వ వచనంలో నీ తల్లిదండ్రులను సంతోషపరచాలని రాయబడి ఉంది. కనుక మన తల్లిదండ్రులను మనం సంతోషపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తాను అని తెలిసి కూడా తన తల్లి యొక్క సంరక్షణ కొరకు ఆలోచించారు. ఈరోజు మనం కూడా మనకు తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను నిర్వర్తించాలి. ఈ 3వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినవి: తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఈ 3వ మాటను ధ్యానం చేయడానికి, అలాగే ఈ యొక్క 3వ మాట ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు చూపించిన గొప్ప కృపను బట్టి కేవలము ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయమైన వీడియోల కొరకు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.